ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారితో హైదరాబాద్లో ఆయన ఇంట్లో ఒక సమావేశం అయితే ఏర్పరచుకున్నట్టుగా తెలుస్తుంది. ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్ పూర్తయిన తర్వాత, ఓటింగ్ పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారి వీళ్ళిద్దరూ కూడా ఈరోజు హైదరాబాద్ వేదికగా అయితే చంద్రబాబు నాయుడు గారి స్వగృహానికి అయితే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి అసలు ఏంటి, ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే రేపు 4వ తారీఖు కౌంటింగ్ సంబంధించి రిజల్ట్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా కూటమి ఈసారి అధికారంలోకి వస్తుంది అని చెప్పి అన్ని సర్వేలు కూడా తేల్చి చెప్పేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అలాగే అటు పురంధేశ్వరి గారు కూడా దీంట్లో ఈ మీటింగ్లో జాయిన్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఒక సూచన ప్రాయంగా చెప్పినటువంటి మాటలు అటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పటం కోసం పురంధేశ్వరి గారు కూడా దీంట్లో యాడ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే అందరికీ తెలిసిందే, రీసెంట్గా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా, సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టాలి అని చెప్పి అటు బీజేపీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గతంలోనే వీరిద్దరు పొత్తుకు సంబంధించి నిర్ణయం జరిగినప్పుడు, ముఖ్యంగా బీజేపీ అలాగే జనసేనకు సంబంధించి పొత్తు అనౌన్స్ అయిన తర్వాత ఎన్డీఏ కూటమికి సంబంధించి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి ఏపీ సీఎం అభ్యర్థిగా ఉంటారు అని చెప్పి మొదటి నుంచి కూడా బీజేపీ చెప్పుకుంటూనే వస్తుంది. అయితే అదే స్టాండ్ని ఇప్పటికీ టీడీపీ కలిసిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా బీజేపీ దానికే కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే మాట పురంధేశ్వరి గారితో పాటు అటు చంద్రబాబు గారికి చెప్పటం కోసం పురంధేశ్వరి గారిని పంపించారు. సో ఒక కీలకమైనటువంటి ఘట్టం అయితే ఈరోజు హైదరాబాద్ వేదికగా అయితే జరగబోతుంది. ఏపీకి సంబంధించి రాజకీయాలపై ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు కలిసి దీనికి చంద్రబాబు గారు ఒప్పుకుంటారా లేదా? ఎందుకంటే సర్వేలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానీ సర్వేలన్నీ కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ లేకపోతే ఈసారి కూటమి అనేది గెలవటం కష్టం అయ్యేది అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారి రోల్ చాలా కీలకం కాబోతుంది ప్రభుత్వ ఏర్పాటుకు అని చెప్పి కూడా అన్ని సర్వేలు కూడా చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఆయన స్వలాభం చూసుకోకుండా, ఆయన పార్టీ స్వలాభం చూసుకోకుండా ఆయన వ్యక్తిగతంగా ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆయన పార్టీ ఎదుగుదలను కూడా ఆయన ఆపుకుని మరి ఈసారి అటు టీడీపీని తీసుకొచ్చి చంద్రబాబు గారిని అటు బీజేపీతో కలవటం అనేది కూడా ఆయన దగ్గరుండి తీసుకొచ్చినటువంటి మనిషి. సో ఈసారి అదే కీలకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ప్రభుత్వ ఏర్పాటులో కూడా చాలా కీలకమయ్యారు. కాబట్టి ఆయన మళ్ళీ ఇంకొకసారి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మళ్ళీ ఇవ్వాలి అని చెప్పేసి దానికి బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి చంద్రబాబు గారు ఒప్పుకుంటారా లేదా? అసలు ఈసారి కూటమి ఏర్పడడానికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ అవకాశం ఇస్తారా లేదా? ఎందుకంటే గతంలో ఇప్పటి వరకు కూడా అటు లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా అయితే అనౌన్స్ చేయలేదు. ఒక పక్క లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా క్లియర్గా చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారే సీఎం అని కావచ్చు. అన్ని కూడా ఎలక్షన్స్ కూడా అదే నినాదంతో బయటకు వచ్చారు. కానీ ఒక్కసారిగా బీజేపీ ఒక స్టాండ్ని చూసైతే మాత్రం చాలామంది షాక్ అవుతున్నారు. మరి దీని పరిస్థితి ఏంటి? అసలు దీనికి పవన్ కళ్యాణ్ గారు ముందుగా ఒప్పుకుంటారా లేదా? ఆయనకి అసలు ఆ ఆశ ఉందా? ఎందుకంటే ఆయనకి ఆశ అనేది ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి కూడా కనిపించాల. సీఎం అవుతాను, వచ్చే అవకాశం ఉంటే మాత్రం డెఫినెట్గా అవుతానన్నారు. కానీ నిజంగా ఇప్పటి వరకు అయితే ఆయన ఎప్పుడు కూడా ఈ కూటమి గెలవాలి అనే ఉద్దేశంతోనే వర్క్ చేశారు. కానీ ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత స్వలాభం కోసం మాత్రం ఆయన ఎప్పుడు వర్క్ చేయలేదు, ముఖ్యంగా ఈ ఎలక్షన్స్కి సంబంధించి. సో ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నారు. ఈ కూటమి గెలవటానికి, ఈ కూటమి కలవటానికి పవన్ కళ్యాణ్ గారే కీలకం అయ్యారు. కాబట్టి ముఖ్యంగా టీడీపీ కూడా ఈసారి ఒక 80 నుంచి 90 సీట్ల మధ్యలోనే రావచ్చు అనేది కూడా ఎక్కువగా చర్చ సాగుతుంది. ముఖ్యంగా సర్వేలు కూడా చాలా వరకు అవే చెప్పగలుగుతున్నాయి. ఎందుకంటే ఒక మ్యాజిక్ ఫిగర్ని దాటాలి అంటే 88 కావాల్సి ఉంటుంది. ఎందుకంటే వైసీపీ కూడా బలంగానే అవతల ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి కూడా సిద్ధమైనట్టుగా అటు టీడీపీ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఇప్పటికే బయటికి చాలాసార్లు చెప్తున్నారు. ఎన్ని కోట్లైనా సరే బేరసార్లు చేయడానికి కూడా కొంతమందిని గెలిచే అభ్యర్థుల్ని గేలం వేయడానికి అయితే వైసీపీ ట్రై చేస్తున్నాను. అయితే వీళ్ళని కాపాడుకోవటం ఒక ఎత్తు అయితే, అటు పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచేటువంటి ఏదైతే 15 మందినో అనుకుంటున్నారు, అందరూ కూడా 15 నుంచి
ఎక్కువగానే గెలవచ్చు, 15 అయితే పక్కాగా జనసేన పార్టీ గెలుస్తుందని చెప్పి ఆల్మోస్ట్ అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. సో ఆ 15 సీట్లు అలాగే బీజేపీ గెలవబోయేటువంటి ఒక ఒక 5, 6 అయినా కానీ ఒక 20 సీట్ల వరకు ఈ 20 సీట్లే కీలకం కాబోతాయి కాబట్టి వీళ్ళకే చాలా ఇంపార్టెన్స్ అనేది ఈసారి ఉంటుంది. అంటే ఒక కింగ్ మేకర్ రోల్లో ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు. ఆ కింగ్ మేకర్కే ఈసారి కింగ్ని చేసే అవకాశం ఇవ్వాలి అని చెప్పి బీజేపీ కూడా షరతు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది గతంలో కూడా బీజేపీ 2-3 సార్లు అప్పుడు పొత్తుకు సంబంధించిన చర్చలు జరిపినప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు దీన్ని చంద్రబాబు గారి దృష్టికి తీసుకువెళ్లారని చెప్పి కూడా చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రాక్టికల్గా ఆలోచించే మనిషి. ఎందుకంటే అటు చంద్రబాబు గారికి సంబంధించి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి ఉండాలి. తర్వాత నేను ఎలాగో వెనకాల ఉంటాను, చాలా బలంగా ఉంటాను కాబట్టి ఆయన కూడా ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. సో దానికి కన్విన్స్ అయినటువంటి బీజేపీ పెద్దలు అప్పట్లో ఎక్కువ కనుక టీడీపీకి వస్తే ఎలాగో సపోర్ట్ అవసరం లేదు, వాళ్ళు ఇండివిజువల్గానే గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు, బయట నుంచి మనం సపోర్ట్ ఇవ్వచ్చు అన్నట్టుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం వేల సీట్లే కీలకం అవడంతో షరతు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ చర్చలను కూడా చాలామంది అనుకుంటున్నారు. సో ఏదైనా సరే దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనకి ఈరోజు సాయంత్రానికి కానీ రేపటి కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు అనౌన్స్ చేయకపోయినా కానీ 4వ తారీఖున కౌంటింగ్ సంబంధించి ఈవినింగ్కి 4 ఒక క్లియర్ కట్ విజన్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు మాత్రం అనౌన్స్ చేసే అవకాశం అయితే చాలా బలంగా కనిపిస్తున్నట్టుగా చెప్తుంది. ముఖ్యంగా నేషనల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిగా ఏపీకి దానికి బీజేపీ పెద్దలు నిర్ణయించినట్టుగా అయితే ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది.